అయ్యో ఆయిల్ అయిపోయిందిగా. పాపకి స్కూల్కు టైం అవుతుంది. మా ఆయన లేచిండో లేవలేదు, ఒకసారి చూసి పిలుస్తాం. మరి ఏమండి లేచిల్లా? లేచిన ఏంటిది? ఇప్పుడే లేచిన, చెప్పు ఏంటిది? ఆయిల్ అయిపోయిందండి, ఆయిల్ తీసుకురారా తొందరగా. పాపకి టైం అవుతుంది స్కూల్కి, తొందర బైక్ మీద వెళ్ళి తీసుకుని రండి. ఇక్కడ షాప్ పెట్టుకొని బైక్ మీద పోతారా? నడుచుకుంటూ పోయి తీసుకొస్తుండు. అయ్యో ఎప్పుడు ఎక్కడో ఏమో. తీసుకొచ్చిన చూసినావా? బండి పెట్రోల్ అవన్నీ వేస్ట్ అవ్వ పట్టియాలని చూడు. మంచిగా నడుచుకుంటూ పోయి బయట తీసుకురా. టైం అయితే లేదా అండి? మస్తు టైం అవుతుంది. 5 నిమిషాలు అటు ఇటు అయితే స్కూల్లో పెట్రోల్ పైన పట్టి వస్తాయి. వాళ్ళు కూడా వాళ్ళు ఉన్నాయి. ఆయిల్ ప్యాకెట్ వాడేసారు డస్ట్బిన్. అవి ఇటు వస్తాను గాయలు బయట పట్టుకొని బయట పట్టుకొని వస్తాను. డస్ట్బిన్ లో వాడేసి వస్తా అండి. డస్ట్బిన్ లో వాడతావా? దీనికి ఆయిల్ లేదా? చూడు చూపిస్తుందా ఎట్లా వేయాలో. ఈ ఆయిల్ ప్యాకెట్ తీసుకొని ఇక్కడ పెడితే ఇందులో ఆయిల్ పడుతుంది, అది పని చేస్తుంది. ఇక మనం ఇక చూడు ఆయిల్ ప్యాకెట్ తీస్తే చూడు, ఆయిల్ ప్యాకెట్ చేసిన ఇక చూడు ఎంత ఆయిల్ వచ్చింది. చూడు 2 రోజులు సరిపడే ఆయిల్ వచ్చింది మనకు. 2 రోజులు కూర ఆడుకోవాలి దాంతో. దీంతో 2 రోజులు 2 కూరలు అవుతాయా అండి? అయితే మరి అంత ఉంది. సపరేట్గా ఇంత నూనె పోస్తా, 1 లీటర్ వాటర్ పోసి వారం రోజులు అంటే మంచిది. ఇంకా వారం రోజుల కూరలు వస్తాయి మంచిది. నీతోటి ఎట్లేవుడో ఏమో ఖర్చు ఉండదు మరి చేసుకోండి. సరే ఇది డస్ట్బిన్ లో వాడేసి వస్తా అండి. అది పట్టుకోలేట పోతుంది. దీంతో ఇంకెంత పనులు తెలుసా? ఇది ఏది కత్తర పెట్టి ఇట్లా కడిగి చేసి చూడు, ఇట్లా ఇటు కడియాలి. ఓకేనా? మళ్ళీ ఇటు కడియాలి. చూడు నేను చెప్తే వినేదాకా చూసేదాకా వింటావా? మరి నువ్వే మాట్లాడతావా? చేయండి. ఇట్లా కడిగేయాలి అన్ని దిక్కులు ఇట్లా అన్ని సమానంగా కడిగేసుకొని చూడు. దీంతో పూరీలు ఈ ఆయిల్ తోటి అంతతో. ఈ ఆయిల్ తోటి ఎన్ని పూరీలు అవుతాయండి? 1/2 కిలో పిండికి చేయొచ్చు దాన్ని. 1/2 కిలో పూరీలు అవుతాయా? అయితే చూపించాలని సప్పుడే ఒక పని చేయండి. ఇలా అన్నం వేసుకోండి, కారం వేసుకోండి, కలుపుకొని తిందాం తీయండి అందరం ఒక రోజు. ఒక్కరోజు మనం ఒక్కరోజు అన్నీ డెక్కుతుంది. నీకు ఏం తెలుసు? ఇదోటి కట్టమే ఉన్నదండి నాకు. పని అంతా అయిపోయింది, బాగా ఉడకపోతాను. శనగ ఫ్యాన్ వేసుకున్నా. ఇంకా చీకటి ఉంది కదా, లైట్ ఎత్తా. టీవీలో ఏమన్నా న్యూస్ వస్తాను, న్యూస్ పెట్టుకుంటా. ఓకే, సెల్లు ఎవరైనా బర్త్డే ఉన్నాయా స్టేటస్ చూద్దాం. ఏం లేదండి, పని అంతా అయిపోయింది. ఎవరైనా బర్త్డేలు ఉన్నాయా అని చూస్తాను. అవునా? ఏంటి మరి? ఫ్యాన్ అయింది, లైట్ అయింది, టీవీ అయింది, కరెంట్ బిల్ చూడు ఒకసారి ఎంత వచ్చింది. చూడు 2,000 వచ్చింది. 2,000 ఇంత ఉండాలి అంతా. కరెక్టే అండి, సమ్మరే కదా, ఫ్యాన్ వేసుకోవాలి కదా. దానికి ఉంటుంది. ఇది లైట్ బంద్ చేసి ఫ్యాన్ బంద్ చేసి కిటికీ తీసుకోవాలి. ఇంటికి వెళ్ళకెళ్ళి ఏం కాదు. చల్ల అంటాను చూడు, ఎంత చల్ల వెళ్తురు వచ్చింది, లైట్ వచ్చింది. ఫ్యాన్ టీవీ బంద్ చేసి టీవీ సెల్లు వస్తాయి కదా, చార్జింగ్ పెట్టి ఒక గంట చార్జింగ్ పెట్టి పొద్దున్న దాకా ఊడ్చుకుంటూనే ఉండాల్సి దాన్ని. ఆ కరెంట్ బిల్ ఎంత వస్తుంది చూస్తాను. అయ్యో, మరి అంత పెద్ద టీవీ ఉన్నాయండి, న్యూస్ అన్న వేసుకోవద్దా కనీసం? ఆ న్యూస్ ఇలా వస్తుంది, ఏదో ఆ షోకి వేసుకొని అట్లా పెట్టినాడు అంతే. షోకేజ్ కోసం అంత పెద్ద టీవీ ఎవరైనా వస్తే ఉన్నది అనిపిస్తుంది అంతే తప్ప అది ఏముంది. మరి సెల్లో చూసుకో, యూట్యూబ్ అంతా అంటే. సరే ఆ టీవీ అట్నే ఉందండి, దానికి ఒకటి కట్టను కొనుకొచ్చి ఇట్లా పెట్టుకుందాం సపరేట్గా. బెటర్ అన్నయ్య కట్టను పెడితే మరి కనబడాలి. టీవీ లేదంటే అన్నయ్య. ఓకే అండి, సరే. టీవీ ఆన్ చేయకు, ఇక టీవీ అసలు ఆన్ చేయాలి. మధ్యాహ్నం అయింది కదా, మధ్యాహ్నం మండ వేస్తే ఇక కర్రీ వన్న అంటుంది. ఇక ఫ్రిడ్జ్లో ఏం కూరగాయలు ఉన్నాయో చూస్తా. క్యాబేజ్ అన్నది కదా, క్యాబేజ్ అనేది. అయ్యో, క్యాబేజ్ ఖరాబ్ అయిందిగా, డస్ట్బిన్లో వాడేసి వస్తాం. ఏమైందండి? ఎందుకు ఆగమన్నారు? ఎటు పోతానో ఇది పట్టుకొని. ఇగో ఇదంతా ఖరాబ్
తీసేసి ఈ పైన సగం తీసేసి సగం కూరాడు ఏదైనా కుక్కీ కట్టాలా పైసలు పెట్టుకున్నదేనా ఇల్లు ఎంత మంచిగా ఉన్నది చూడు. ఖరాబ్ అయింది కూడా వండుకుంటారా? అవును పైన ఖరాబ్ అయింది లోపల మంచిగా ఉంటుంది ఇట్లా కూడా వండుకుంటారా? అట్లా ఆడుతుంది మరి. వామ్మో. ఖరాబ్ అయినవి కూడా తినడమేనా? సరే వండితే ఇక మరి ఏం చేస్తారు? ఖరాబ్ అయిపోయి అవునా? రేపు స్కూల్ ఫీజు ఏమన్నా మీ టీచర్? అక్కడ డాడీ వచ్చిందా? డాడీ అనుకో. స్కూల్ ఫీజా? స్కూల్ ఫీజు లేదు గవర్నమెంట్ స్కూల్ పో. ఏందండి గవర్నమెంట్ స్కూల్ పోమంటారండి పాపని? అవును మరి గవర్నమెంట్ స్కూల్ పోతే అయిపోతాయి కదా. ఇంగ్లీష్ మీడియం అన్ని ఇంగ్లీష్ మీడియమే ఏదైనా చదువు ఒకటైనా. గవర్నమెంట్ స్కూల్ అంత మంచిగా చెప్తారా అండి? ప్రైవేట్ స్కూల్లో చెప్పినట్టు అందులో కూడా చెప్తారు వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ బీఈడి చేసిన వాళ్ళు ఉంటారు అందులో కూడా. అందులో ఫీజు కడితే ఏమవుతుందండి? పైసలు ఏడున్నాయి ఇప్పుడు మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నాయి, అక్కడ మీ షర్ట్ జేబులో డబ్బులు ఉండే, అయినా కూడా డబ్బులు లేవు స్కూల్ ఫీజు కట్ట అంటారు. అసలు ఈ పైసలన్నీ ఏం చేస్తారండి మీరు? ఏదో ఎంత పిల్లలకు పెద్ద అయినసరికి ఇప్పుడు పైసలు అవుతాయి. ఇచ్చినే పెద్దగా ఇంత ఉంటాయి పైసలు. ఏం చేస్తారో ఏమో. ఓ ఆయిల్ సకాలే ఇంట్లో కూరలు వండుకుందామంటే ఖరాబ్ అయిన కూరగాయలు తెస్తారు, ఒక ఫ్యాన్ వేసుకొని ఇయ్యారు. ఏం చేస్తారో ఏమో మాకు అర్థమే కాదు. ఇక అయినా మా పిల్లలకు మాకు తప్పుతుంది ఇది.